మీడియా పేరుతో చెలరేగుతున్న అక్రమార్కులు, ప్రైమ్9 లోగోతో బ్లాక్మెయిల్ దందా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాసుల కోసం ఎత్తుగడలు. ఇటీవల కాలంలో మీడియా పేరుతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. అక్రమార్కులకు కళ్ళెం వేసేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ దందాలు ఆగటం లేదు. ప్రైమ్9 ఛానల్లో టాస్క్ ఫోర్స్ పేరుతో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఛానల్లోని టాప్ బాస్ పేరు చెప్పి ఈ టీం వసూళ్లకు దిగుతున్నారు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పటం, డబ్బులు దండుకోవటమే పనిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలనే కొల్లూరు ప్రాంతంలో మేసారా ఇన్ఫ్రా గ్రూప్ మీద ప్రైమ్9 పేరుతో ఒక టీం దండెత్తారు. పారదర్శకంగా పనులు చేస్తున్న మేసారా గ్రూప్ మీద అబద్ధాలు రాసేసి వాట్సాప్ మెసేజ్లు సృష్టించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు చేసి జనం మీదకు వదులుతాము అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెబుతుంటే మరింత బెదిరింపులు మొదలుపెట్టారు. ప్రోమోలు తయారు చేసి యూట్యూబ్లలో వదులుతున్నారు. అడ్డగోలుగా అబద్ధాలు రాసేసి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ అంతా ఒక సిరీస్ లా నడుస్తుంది. మొదటగా కొన్ని అబద్ధాలు రాసి వాట్సాప్ లో సంబంధిత పారిశ్రామికవేత్తకు పంపిస్తారు. అవన్నీ అబద్ధాలు అన్న ఉద్దేశంతో ఆయన స్పందించకపోతే రెండో తరహా బెదిరింపులు మొదలవుతాయి. ఆ మెసేజ్లకు ఫోటోలు జోడించి ప్రోమో రూపంలో మళ్లీ పంపిస్తారు. యూట్యూబ్లలో వదులుతుంటారు. ఈ ప్రోమోలనే అక్కడ ఇక్కడ కస్టమర్ల దగ్గర సర్క్యులేట్ చేయించి భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి స్పందన లేకపోతే ఏకంగా ఆఫీసుల దగ్గరకు వచ్చేసి న్యూసెన్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి మేసారా గ్రూప్ ఎప్పుడూ ప్రీలాంచ్ ఆఫర్ పెట్టనే లేదు. ఆ పేరుతో డబ్బులు వసూళ్లకు దిగింది అంతకన్నా లేదు. అందుకే కొల్లూరు ప్రాంతంలో మేసారా గ్రూప్ కు అంతటి గౌరవ ప్రపత్తులున్నాయి. పైగా మేసారా ఇన్ఫ్రా అధినేత సుబ్బారెడ్డి స్వయంగా విద్యావేత్త. 3 దశాబ్దాలుగా విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకులు. అంతటి గౌరవప్రదమైన ప్రొఫెషన్ నుంచి వచ్చిన సుబ్బారెడ్డి హైదరాబాద్లో వ్యాపారాలను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. విదేశాలకు పారిపోతారు అంటూ కస్టమర్లలో లేనిపోని అపోహలు కల్పించేందుకు ఈ దొంగ మీడియా టీం ప్రయత్నాలు చేస్తోంది. అసలు బాధితులు లేకుండానే అబద్ధాలతో గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు సంగతి ఏమిటంటే ఆఫీసులో టాప్ బాస్కు కప్పం కడుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హైదరాబాద్ సిటీని ఏరియాల ప్రకారం పనిచేసుకుని గద్దల్లా వాలిపోతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా వ్యాపారులను టార్గెట్ చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. కాదంటే అబద్ధాలను ప్రచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా రంగం పాత్ర చాలా ముఖ్యమైనది. అందుచేతనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రంగాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. రేవంత్ సర్కార్ పేరుని నాశనం చేయాలన్న కుట్రతో ఈ అక్రమాలు చెలరేగిపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నీరుగార్చాలని, ఇలాంటి చీడపురుగుల నుంచి ఇన్ఫ్రా రంగాన్ని కాపాడాలని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు.